హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మిరపండు ఊరగాయ అనమాట. పార్ట్ 2. పార్ట్ 1 చూసాం కదా మనం అందరం. ఇప్పుడు పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో మనము పండు మిరపకాయలు, చింతపండు, ఉప్పు 3 మిక్సీ కొట్టి ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం కదా. 3 రోజులు ఊరాలన్నమాట. ఇది 3 రోజులు ఊరింది ఈ మిరపండు. ఇప్పుడు మనం మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ కొట్టుకున్నానండి నేను మిరపండు ఊరగాయ. ఈ బాక్స్లో ఉండే మిరపండు ఊరగాయ అంతా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న వాటిలోకి మనము పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఈ సైజు నిమ్మకాయ మనం ఇప్పుడు ఈ మిక్సీ కొట్టిన వాటిల్లో మనం ఈ నిమ్మరసం యాడ్ చేసుకుంటూ మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మిక్సీ కొట్టా, దాంట్లో ఈ నిమ్మరసం యాడ్ చేస్తాను. నిమ్మకాయ కోసి రసం పిండానండి. ఈ రసం ఇప్పుడు వీటిలో యాడ్ చేస్తాను. అట్లా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పులుపు అనేది మనం ఈ స్టేజ్లో చూసుకోవాలండి. ఉప్పు కానీ పులుపు కానీ సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లో చూసుకొని మనము నిమ్మరసం యాడ్ చేసుకొని, ఉప్పు సరిపోకుంటే కొద్దిగా లైట్గా అట్లా వేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే నిమ్మరసం పిండి మళ్ళీ మిక్సీ కొట్టానండి. ఇది ఇప్పుడు మనం బాక్స్లోకి తీసేసుకుందాం. మిక్సీ బౌల్లో అంతా బాక్స్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం మెంతులు డ్రైగా వేపుకున్నాము. ఇదే మెంతులు పెట్టాను కడాయిలో. ఈ మెంతులు డ్రైగా వేపుకోవాలన్నమాట. ఈ మెంతులన్నీ వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మెంతులు చల్లారనివ్వాలా. మెంతులు పక్కకు తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మెంతులు చల్లారినాయి. ఇప్పుడు మనం ఈ మెంతుల్ని పౌడర్ కొట్టేసుకొని మనం ఈ ఊరగాయలో కలిపేసుకోవాలన్నమాట. మెంతులు నేను 50 గ్రాములు తీసుకున్నాను. 50 గ్రాముల మెంతులు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్నాం కదా మెంతులు, ఆ మెంతి పౌడర్ వేద్దామండి. వీటిలో వేసి కలపెడదాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపెట్టాలి. ఇదంతా బాగా కలిపెట్టానండి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని మనం ఇప్పుడు తిరవాదం పోపు పెట్టేసుకోవాలా. ఇప్పుడు మనము మామిడికాయ, నిమ్మకాయ, ఊరగాయ మాదిరి మనం వీటిలోనే ఆయిల్ యాడ్ చేయకూడదు. మనకి ఎంత కారం క్వాంటిటీ కావాలనో, మనకి ఎంత కావాలనో అంత పక్కకు తీసేసుకొని వాటిని మనం పోపు పెట్టేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టానండి. బాండి పెట్టి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక మనము పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కుతుంది, మనం పోపు దినుసులు వేసుకోవాలి. వీటిలో మనము ఆయిల్ వేడెక్కిందండి. పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు వీటిలోనే మనం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. వెల్లుల్లి వేసిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం వీటిలోకి స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ కారం యాడ్ చేసుకుందాం. మనం గ్రైండ్ కొట్టుకున్నాం కదా, కారం వేసుకుందాం. సరిపోతుంది. అంతేనండి. వీటిలోకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. వీటిని బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకున్నానండి. ఇదంతా ఊరగాయ అంతా ఆయిల్ పట్టేసుకునింది. ఇప్పుడు మనం ఈ ఊరగాయ పక్కకు తీసుకుందాం. ఈ విధంగా ఊరగాయ పక్కకు తీసేసుకున్నామండి. ఇప్పుడు ఇంకా వీటిని మనం వేడి వేడి పప్పు అన్నంలోకి కానీ, మనకి ఏ దాంట్లోకైనా అన్నంలోకి కానీ బాగుంటుంది ఊరగాయ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఊరగాయ తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉందండి. పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. ఈ ఊరగాయ మనం బాక్స్లో పెట్టుకున్నాం కదా, ఈ ఊరగాయ సంవత్సరం రోజులు నిల్వ ఉంటుందండి. ఈ ఊరగాయ వీటిని మనం తడి తగలిన ప్లేస్లో పెట్టేసుకోవాలా, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మనకి ఈ పోపు పెట్టుకున్నాం కదా, ఈ ఊరగాయ అయిపోయిన తర్వాత ఇది తీసేసుకొని ఆ విధంగానే పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ ఊరగాయ, మిరపండు ఊరగాయ. ఎవరన్నా పెట్టని వాళ్ళు ఉంటే ఇప్పుడే పెట్టేసుకోండి. ట్రై చేయండి. సూపర్గా కుదురుతుంది. ఉంటానండి. బాయ్.